హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు దొడ్డు రవ్వ ఉప్మా చూపెడతాను. చూడండి, ఇది గోధుమలు పట్టించిన రవ్వ అండి. గోధుమలు పట్టించిన రవ్వ ఒక గ్లాసు తీసుకున్నాను. దీని మెజర్మెంట్ నేను చెప్తానండి. చూడండి, చూస్తూనే ఉండండి. గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందామా? హెల్దీ ఫుడ్. ఆ సన్నం రవ్వ కన్నా ఈ గోధుమ రవ్వ చేసుకుంటే అప్పుడప్పుడు చాలా మంచిదండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సరే, ఓకే, వీడియోలోకి వెళ్దామా? స్టవ్ వెలిగిద్దాం. గిన్నె పెట్టుకున్నానండి. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోండి, ఉప్మాలో చాలా బాగుంటుంది. ఉప్మాలకు ఎప్పుడైనా సరే నేను నెయ్యి వేస్తానండి. ఆయిల్ నెయ్యి, ఉప్మాలో నెయ్యి వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? ఆయిల్ వేడైందండి. మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, అర స్పూన్ ఆవాలు, అర స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4 వేసినానండి. ఇంకా వేగాలి. ఇక కొంచెం వేగినాయండి. అందులోకి మనము శనగపప్పు వేసుకుందాము. కొంచెం శనగపప్పు, జీడిపప్పు, కొన్ని పల్లీలు కొంచెం వేగనిద్దామండి. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. చూద్దామండి. చూడండి, మంచిగా వేగినాయి. కొంచెం ఎల్లిపాయ వేయాలండి. అక్కలు ముక్కలు దంచిన ఎల్లిపాయ ఒక 4 ఎల్లిపాయలు వేసుకోండి. గంటే ఆనియన్ అండి, ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇది మగ్గనిద్దామండి. ఉల్లిగడ్డ మగ్గనిద్దాము. ఉల్లిగడ్డ మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఉప్మాలో ఉల్లిగడ్డ మగ్గనివ్వండి, మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మగ్గాలి. సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ చాలండి. ఒక గ్లాసు రవ్వనే కదా, చాలు. సాల్ట్ వేసినామనుకో తొందరగా కొంచెం మగ్గుతుంది అన్నట్టు. చూడండి, చూడండి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసినాం కదా, పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు అన్నీ మగ్గినాయండి. చూడండి, మంచిగా అన్ని కలర్ వచ్చినాయి. మనం వాటర్ పోసుకుందాము. ఇది ఒక్క గ్లాసు రవ్వ కదండి. ఒక గ్లాసు రవ్వను ఇటు పక్కకి పెడుతున్నా. ఫస్ట్ వాటర్ పోసుకుందాం. ఎన్ని వాటర్ పోస్తున్నావు చూడండి. ఒక్క గ్లాసు రవ్వ మనది. 1 వాటర్, 2 వాటర్, 3. ఒక గ్లాసుకు, ఒక గ్లాసు రవ్వకు 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. అది ఉడకాలి కదా, అందుకోసమే ఎక్కువ పోసుకున్నానండి. అది మనం పట్టించిన గోధుమలు రవ్వ ఉడకదండి తొందరగా. మనం బయట కొన్నదైతే ఉడుకుతుంది, ఇది ఉడకదు కాబట్టి 1కి 3 పోసుకోవాలి. సరేనా? నీళ్ళు మసలాలండి. నీళ్ళు మసిలిన తర్వాత చెప్తా, మళ్ళా రవ్వ పోసే చూపెడతా.
నీళ్ళు మసలాలండి. మసిలిన తర్వాతనే రవ్వ వేయాలి. మసలకు ముందు రవ్వ ఎప్పుడు వేయద్దు. చూద్దామండి, మసులుతున్నాయా? మరుగుతున్నాయి. వాటర్ మరుగుతున్నాయండి. మీకు ఈ గ్లాస్ కొలత పెట్టిన కదా, ఈ గ్లాసుకు వాటరు 3 పోసిన కదా. ఈ గ్లాసు గోధుమ రవ్వకు 3 గ్లాసులు వాటరు. ఇప్పుడు రవ్వ పోసిస్తున్నానండి. గ్లాస్ మంచిగా కలుపుకోవాలి. ఉడకాలండి. ఇక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఉడుకుతుంది. సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉప్మా రెడీ. బాయ్ అండి. ఓకే, చేసుకోండి. ఇప్పుడు నేను మెజర్మెంట్ చెప్పిన ప్రకారం చేసుకోండి. గోధుమలు పట్టించుకోండి. సన్నంగా పట్టమనండి గిన్నెకి. గోధుమలు పట్టించుకొని ఉప్మా చేసుకోండి. అప్పుడప్పుడు ఇది కూడా తినండి, చాలా మంచిది కదా హెల్త్కు. ఓకే, బాయ్.